నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గణపవరంలో లయన్స్ క్లబ్ 35వ వార్షికోత్సవ వేడుకలు. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని 300 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ. నూతన పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. పేదామిరంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుతో కలిసి బీఎంఆర్ ఫిష్ ఫీడ్స్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. పెదపుల్లేరులో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా ఘనంగా విగ్రహాల ఊరేగింపు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం కేవీకే ఫంక్షన్ హాల్ నందు లయన్స్ క్లబ్ 35వ వార్షికోత్సవ వేడుకలు అధ్యక్షుడు వెల్లంకి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులకు డిప్యూటీ స్పీకర్ సైకిల్స్ ను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పేదలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని రఘురామకృష్ణరాజు కొనియాడారు. ఆయన పదవీ కాలంలో సుమారు లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేసి గణపవరం లయన్స్ క్లబ్ ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడం గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్టిక్ట్ గవర్నర్ పాపారావు, లయన్స్ పితామహుడు డాక్టర్ ఈవూరి సత్యనారాయణ, వెల్లంకి నరేష్ కుమార్, కిడారి రవిబాబు, కేఎస్ఎన్ మూర్తి, లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
మంచి కార్యక్రమాన్ని ఏదైతే పేద ప్రజలకు విద్యార్థులకు సైకిల్ అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభా అధ్యక్షులు మా మామయ్య గారి నుండి ఈకో సత్యనారాయణ గారికి, డిప్యూటీ స్పీకర్ గారు, అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన ప్రెస్ మీట్ పెడితే అందరూ కూడా చూసి దాంట్లో కంటెంట్ కూడా ఇంకా ఓపికగా ఉండాలని అందరూ కూడా శాసనసభలో కూడా ఆయన చేస్తున్న పనులన్నింటినీ కూడా లయన్స్ క్లబ్ 35వ వార్షిక వేడుకల సందర్భంగా ఈరోజు ఈ గణపురంలో ఈ 108 సంవత్సరాల చరిత్ర గల మా లయన్స్ అంతర్జాతీయ సంస్థలో ఈ గణపురం క్లబ్ డిస్ట్రిక్ట్ 316G అంటే మన రెవెన్యూ డిస్ట్రిక్ట్ లయన్స్ ఇంటర్నేషనల్ లో సుమారు 40 మందితో నిరంతరం సేవలు చేస్తూ 35 సంవత్సరాల సందర్భంగా జూలై 1 నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ విధి విధానాలకు అనుగుణంగా ఊసరుకి ఎక్కడ ఏ అవసరం అయితే ఒక హంగర్ అవనివ్వండి, ఒక ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, ఒక డయాబెటిక్ క్యాంప్స్ అవనివ్వండి, విజన్ క్యాంప్స్ అవనివ్వండి, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ప్రత్యేకించి నిత్యాన్నదానం ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ అవసరమైనా అక్కడ చేస్తూ 35 సంవత్సరాల సందర్భంగా ఒక 35 మంది కొత్త సభ్యులను కూడా ఈ లయన్స్ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ ఈ క్లబ్ కు వ్యవస్థాపకులు ఈపూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిరంతరం 35 ఏళ్ళు కూడా ఈ క్లబ్ అత్యుత్తమైన సేవలు చేస్తూ అటు జిల్లాలోనూ మల్టిపుల్ లోను అంతర్జాతీయం కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా జిల్లా నుంచి మరియు మా హోమ్ క్లబ్ పాలకుల నుంచి కూడా వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశాల్లో ఈ సంవత్సరం ఒక హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా సుమారు 8,000 మందికి ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలు వేయడానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉచితంగా వేస్తున్నాం. దాని వాల్యూ ఈ రోజు కోట్లాది రూపాయలు. ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయిన డయాలసిస్ యూనిట్ గానీ, నిడదవోలు ఐ హాస్పిటల్ గానీ, పాలకొల్లు ఐ హాస్పిటల్ ద్వారా కూడా ఉచితంగా కొన్ని లక్షల మందికి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళకి అవసరమైన కలజోళ్ళు అవనివ్వండి, మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ లయన్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థగా ఏ విధమైన ప్రకృతులుగా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కూడా కొన్ని కోట్లాది రూపాయలు సహాయం చేస్తూ ఈ డయాలసిస్ యూనిట్ ద్వారా కూడా తణుకులో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి సేవలు కొనియాడుతూ అంతర్జాతీయం కూడా మాకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పేదల పెన్షన్ల పునరుద్ధరణకు, నూతన వయోవృద్ధులు, వితంతువులు అన్ని రకాల పెన్షన్ల మంజూరీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతి పత్రాలు, అర్జీలు స్వీకరిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. కృష్ణమర్జి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ తమ దృష్టికి తీసుకువచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్ల అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏపీ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజావేదిక కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రతి అర్జీపైన ప్రభుత్వ అధికారులతో సత్వరమే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మధుల రాము, చెలబైన గోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కోయిలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేవరి శ్రీనివాస్, వీలవరి శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షులు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షులు సయ్యద్ నసీమా బేగం, రేవు వెంకన్న, గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు నేదులూరి గంగాధర్, గూడూరి సుబ్బారావు, పాల శ్రీరామదాసు, బొక్క చంద్రమోహన్, ఎండీ ఫిరోజ్, గంధం రాధా, యలమంచిలి శ్రీనివాస్, పడమట్ట సోమేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది పెన్షన్లు తొలగించడం, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ గ్రౌండ్ మీద వాళ్ళ స్థలాలు అప్పగించినటువంటి వారందరూ కూడా ఈ రోజున అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చాలా మంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళలు, అలాగే పెన్షన్లు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఏమైతే వారు దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే విధంగా మరి కృషి చేయడం జరుగుతుంది. మీరు లబ్ధిదారులందరికీ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారం కూడా సుమారు 150-200 మంది అర్జీదారులు వస్తున్నారు. రాష్ట్రంలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి. మరి అన్ని చోట్ల కూడా
దరఖాస్తు తీసుకుంటారు. కానీ మరి సీతాలక్ష్మి గారు కూడా వారి దూర ప్రాంతానికి వస్తున్నారు. వీరాసుల మండలం అలాగే రూరల్ మండలం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 అయిపోతుందని చెప్పి వారికి భోజన సదుపాయం కూడా గ్రీవెన్స్ సెల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా వచ్చిన వారందరికీ మంచినీటి సౌకర్యం అలాగే భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవంగా వాళ్ళు ఏం ఇబ్బంది పడకుండా వాళ్ళని పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా న్యాయం చేసి వాళ్ళకి పెన్షన్లు ఇళ్ల స్థలాల గురించి కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది కాబట్టి అందరికీ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి కార్యక్రమం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక ప్రత్యేకంగా పేద ప్రజలకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేసే విధంగా వాళ్ళ ఒక కంకణం కింద కట్టుకోవడం. ఈ మధ్య కాలంలో 4-5 చోట్ల గ్రీవెన్స్ సెటప్ అవుతే మొన్న లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి గ్రీవెన్స్ ఎందుకు ఎట్లేదని అడిగారు. గ్రీవెన్స్ అన్ని 10 మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ సమస్య తెలుసుకొని మన వరకు ఏం చేయాలని చేయొచ్చన్న ఒక ఉద్దేశంతో మన పెద్దలు ఉండడం జరిగింది. మన సీతారామలక్ష్మి గారు ఇలా భీమవరం మండలం, వీరాసుల మండలం, భీమవరం నియోజకవర్గం వచ్చిన ప్రజలందరూ కూడా ఎండాకాలం ఇబ్బంది అనేది లేకుండా ఈ గ్రీవెన్స్ స్టార్ట్ అయిన కానీ కూడా వచ్చిన ప్రజలందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అదొక పూర్వజన్మ సుకృతం. మానవ సేవ మాధవ సేవ అంటారు. 10 మందికి భోజనం పెడతాం వల్ల భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరు సలహకుంటారని నేను తెలియజేస్తున్నాను. గతంలో లేని విధంగా ఎంతో మంది పేద ప్రజలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కాకుండా ఎవరైతే ఆరోగ్యశ్రీలో వర్తించుతో మిగతా వాళ్ళకి వాళ్ళు చేసుకునే సేవ వైద్యానికి తోట సీతారామకృష్ణ ద్వారాగా అలాగే భీమవరం వారి ద్వారాగా మనం అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది లిమిటెడ్ ఉండేది. ఎమ్మెల్యే తీసుకుని వెళ్తే 20,000 రూపాయలే మాక్సిమం ఇచ్చేవారు. 5 లక్షలైనా 4 లక్షలైనా 10 లక్షలైనా. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కూటమి పార్టీ వచ్చిన వెంటనే ఆయన కొత్తగా నూతనంగా పెన్షన్లు మరి 2,000 నుంచి 4,000 చేయటం కానివ్వండి, ఈ వికలాంగులకి మరి 6,000 చేయటం, మంచం మీద వైద్యాలు జరుగుతున్నాయి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది. పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజుని ప్రతి పేద ప్రజలకి ఇంటి స్థలం, ఈ పెన్షన్స్, అట్లాగే మరి వైద్యం ఎవరైతే వైద్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 30 to 40% to 50% వరకు కూడా మరి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాక్ష పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, వికలాంగుల పెన్షన్లు ఏ శాఖకి చెందిన వాళ్ళు ఏ అర్హులు అయినటువంటి వాళ్ళు వచ్చి ఇష్టం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేడం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి అతి త్వరలోనే ఇవన్నీ కూడా మీకు అందే విధంగా సీఎం గారు కృషి చేసే విధంగా మరి మేడం గారు సహాయ సహకారాలతో ఆవిడ చాలా కృషి చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ మీరు కూడా గమనించవలసింది ఒకటే, ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా మంది గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తీసేసిన పెన్షన్ల కోసం కూడా చాలా మంది వస్తున్నారు. ఈ 20 నెలల కాలం పాటు సంక్షేమాన్ని గాని అభివృద్ధిని గాని చేస్తమే గాని ఎక్కడ ఒక పెన్షన్ గాని అర్హులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ మీరు గమనించండి. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందండి, ఏం చేసింది అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కళ్ళకు కనపడుతుందో లేదో అనేది మీకు తెలుసు. మీరైతే చూస్తున్నారు కాబట్టి, చేసేవారే కాబట్టి ఇంతమంది వచ్చి ఇక్కడ మరి నియోజకవర్గ ఆఫీసులో మేడం గారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీరు అర్జీలు ఏర్పాటు చేసుకున్నారు. అదే చేయకపోతే మీరు ఎవరు అడగరు. అది కూడా మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం చేసుకోవట్లేదా నాయకులు అంటే మరి మాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మీరు ఏదైతే అర్జీలు పెట్టుకుంటున్నారో ఆ అర్జీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి మీకు అతి త్వరలో మీకు ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఆనాడు జగన్ గారు ఇంటి స్థలాలు ప్రతి అర్హత కలిగి ఉన్నారు, ప్రతి వారికి ఇంటి స్థలం ఇస్తానని అలాట్మెంట్లు ఇచ్చారు, కానీ వారికి ఆ స్థలాన్ని స్వాధీనపరిచిన దాఖలాలు లేవు. పెన్షన్లు పొందే అర్హత ఉన్న వారు కూడా వారికి వివిధ కారణాలు చూపి ఆ యొక్క పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. అటువంటి వారందరూ కూడా వచ్చి ఈ రోజున మేడం గారికి దరఖాస్తులు ఇచ్చి అవి విన్నవించుకోవడం జరిగింది. జగన్ గారు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు ఏమీ చేయకుండా ఆ యొక్క కాలం గడిపారు. ఈ యొక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉండాలని, అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉండాలని, వారి యొక్క సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం
పార్టీ నాయకుల దగ్గరికి మీ కాగితాలు వెళ్తాయంటే మీరు వాళ్ళని కలిసి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో రిజిస్టర్ పెడతారు. ఆ రిజిస్టర్ లో మీ రైస్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు నోట్ చేయించుకునే బాధ్యత మీదండి. మీకు పెన్షన్లు వచ్చే వరకు మా లీడర్స్ తిరిగి మీకు పెన్షన్లు మంజూరు చేయబడతాయండి. దయచేసి మేము పిలిచిన వాళ్ళందరూ కూడా వార్డ్ వైజ్ వచ్చి ఇక్కడ ఇస్తే మేము వార్డ్ వైజ్ అక్కడ లీడర్స్ పంపుతాం. ఆ లీడర్స్ మిమ్మల్ని ఫాలోఅప్ చేసుకుని మీ పెన్షన్ మంజూరు చేసేలాగా మన ఇన్ఛార్జ్ గారి దృష్టికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మీకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయబడతాయి. కాళ్ల మండలం పెదామిరంలో గురువారం శ్రీ లక్ష్మీ ఇంపెక్స్ సెంటర్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యుడు బీద మస్తానరావు ప్రారంభించారు. ముఖ్య అతిథులకు చిలువూరి కృష్ణంరాజు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఫిష్ ఫీడ్ కాంప్లెక్స్ ను అతిథులచే ప్రారంభించారు. నూతనంగా ప్రారంభమైన BMR ఫిష్ ఫీడ్స్ రైతులందరూ వినియోగించుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇటువంటి ప్రముఖ సంస్థ మన రైతులకు అందుబాటులో రావడం శుభ పరిణామమని తెలియజేశారు. రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బీద మస్తానరావు చెప్పారు. రైతులందరికీ అందుబాటులో నాణ్యమైన ఫిష్ ఫీడ్ దొరకడం వల్ల ఆక్వా ఉత్పత్తి కూడా జిల్లాలో మరింత పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిష్ ఫార్మర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వి రామరాజు, ఆక్వా రైతులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరంలో లక్ష్మీ ఇంపెక్స్ కృష్ణరాజు గారు ఈ రంగంలో 2.5 దశాబ్దాలుగా రైతుల సేవలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ ఆక్వా రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన BMR ఫీడ్స్ మన బీడ మస్తానరావు గారి కంపెనీ వారు మొట్టమొదటిసారి జర్మన్ కంపెనీ బ్యూలర్తో కలిసి ఫిష్ ఫీడ్, షింప్ ఫీడ్ లాగానే పెల్లెట్ ఫామ్లో, చిన్న పెల్లెట్ ఫామ్లో మంచి పోషక విలువలతో బ్యూలర్ టెక్నాలజీ కొలాబరేషన్తో ఆ ఫీడ్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎంతో అనుభవం ఉన్న కృష్ణరాజు గారు దాన్ని ఆల్రెడీ స్టడీ చేసి దీని వలన మన రైతులందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనే ఒక చక్కటి ఆలోచనతో దాన్ని మన ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సంకల్పించారు. ఆఫీసు, ల్యాబొరేటరీ అన్నిటినీ కూడా మనం ఇక్కడ మస్తానరావు గారితో కలిసి ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో రైతులు ఈ మంచి ఫీడ్ని ఉపయోగించి మరింత మంచి ఈల్డ్ వచ్చి మంచి లాభాలు ఆర్జించాలి. మస్తానరావు గారు కూడా ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన కూడా సంపాదించిన ప్రతి రూపాయి ఈ రంగంలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాగా తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఫీడ్ని మనం అందించగలం అనే ఆలోచనలోనే రైతుల సేవలోనే ఉన్నారు. వ్యాపార దృష్టి కన్నా రైతుల సేవే మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా చేయటం జరిగింది. ఎన్డీవర్లో వారి ప్రోడక్ట్ కృష్ణరాజు గారి నేతృత్వంలో రైతులు మరింత లబ్ధి పొందేలాగా ఆ ప్రోడక్ట్ ఉంటుందని, రైతులు చక్కటి లాభాలు దాని ద్వారా ఆర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ గ్రాండ్ సక్సెస్ ఫర్ లక్ష్మీ ఇంపెక్స్. 36 సంవత్సరాలుగా ఈ BMR సంస్థ ఈ ఆక్వా రంగంలో ఉన్న విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆక్వా రంగం చిన్న చిన్న సంక్షోభాలు ఉంటాయి, అవన్నీ తాత్కాలికం. మొన్నటిదాకా ట్రంప్ టారిఫ్లు అని చెప్పి కొంచెం ఇబ్బందులు పడడం, దాని తర్వాత వెస్ట్ ఏషియా వార్ అని చెప్పి ఇవన్నీ కూడా అది కూడా ముగిసిపోయింది. కాబట్టి ఏ ఆక్వా రైతు కానీ చేపల రైతులు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు పేరు తెలుస్తుండడం ఒక మాత్రం కమిట్మెంట్ ఏమిటంటే క్వాలిటీ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. BMR గారిని చూస్తే నాకు తోటి రైతులతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకరోజు ఆయన మా పక్కన కూర్చున్నప్పుడు ఇలాగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఆయన ఒక పారిశ్రామికవేత్తగానో ఒక ప్రజాప్రతినిధిగానో చూడలా, ఒక సామాన్యమైన రైతుతో మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి ఆయనతో ఎప్పుడు కలిసినా మాకు ఆ భావన కనపడుతుంది. ఇవాళ ఆక్వా రంగం అనేక సమస్యలతో ఉంది కాబట్టి ఒక దిక్సూస్ కింద మీరైతే ఎవరైతే ఆక్వా రంగంలో మీరు ప్రతి రంగంలో మీరు ఉన్నారు, ఏదైనా ధైర్యంగా చెప్పగలిగి ఆ రంగం గురించి పట్టించుకోగలిగిన శక్తి ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అలాగే ఆయన కూడా రైతుగా ప్రారంభమై ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నారు. అందరూ కూడా రైతు ఉపయోగపడేలాగా సూచనలు సలహాలు ఇస్తూ మా అసోసియేషన్ కూడా బలపడేలాగా మీరు మాకు సహకారం అందించినందుకు
ఉండి మండలం పెదపుల్లేరు గ్రామం శివనామ స్మరణతో మార్మోగింది. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా గురువారం స్వామి విగ్రహాలతో పెదపుల్లేరు గ్రామ వీధుల్లో గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. రంగురంగుల దీపాలతో అలంకరించిన రథాలపై విగ్రహాలను ఉంచి ఊరేగింపు కొనసాగించారు. శివమాల ధారణలో భక్తులు వందలాదిగా తరలివచ్చారు. సముద్ర నదీ జలాలతో కూడిన ప్రత్యేక కలశాలతో మహిళలు అధిక సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. కోలాట నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిరిమిట్లు గొలిపే కాంతులతో బాణసంచాలు కాలుస్తూ ఊరేగింపు కొనసాగింది. దేవస్థాన కమిటీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో శివనామాన్ని జపించారు. ఈ నెల 11, 12 తేదీల్లో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గీతా యజ్ఞం పేరుతో రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీ నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. 2 రోజుల పాటు ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలను 3 విభాగాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. నిర్వహణ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి ఏ విభాగానికి ఆ విభాగం చొప్పున
పోటీలు జరుగుతాయని, ప్రతి విభాగానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతిగా నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందజేస్తామని, 108 శ్లోకాల విజేతలకు ప్రథమ 6,000 రూపాయలు, ద్వితీయ 4,000 రూపాయలు, తృతీయ 2,000 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తామని తెలియజేశారు. విజేతలకు 13వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి జరిగే ఉద్రాజు ఆనందరాజు వర్ధంతి సభలో గజల్ మాస్టర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలో ఆనంద ఫౌండేషన్ తరఫున గత 4 సంవత్సరాలుగా గీతనాయజనం జరుగుతున్నది. మనం వివిధ పోటీల్లో బాలలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ గీతాయజనం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ప్రదర్శనని కూడా మనం వినిపిస్తానికి ముందుకు వస్తున్నారు. రేపు 11వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. 13వ తారీఖుని మన ఫౌండేషన్ డే తరఫున భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా మన గజల్ శ్రీనివాస్ అనే ప్రఖ్యాత మన గజలు, ఆయన 3 times వరల్డ్ రికార్డ్ చేసినటువంటి గజల్ శ్రీనివాస్ కూడా ఈ ప్రత్యేక ఆహ్వానంగా పిలిచిన ఆయన వస్తున్నారు. ఆయన గీతాయజనం కూడా మాట్లాడతారు. ఆయన కూడా గీత మీద కూడా చాలా రీసెర్చ్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా పాడినటువంటి 100 సందర్భాలు ఉన్నాయి. మన భారతదేశంలో 26 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతిని భగవద్గీత ద్వారా ఆయన వ్యాప్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం రేపు 13వ తారీఖున గీతాయజనం తరఫున ముగింపు సందర్భంలో ఆయన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవరం ప్రజలందరూ దాన్ని సద్వినియోగం. గత 46 సంవత్సరాలుగా ఉదయరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు, ఉదయరాజు కాశీ విశ్వనాథరావు సోదరులు మరి ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాలు ఎన్నో, నెలకు సుమారు 3 కార్యక్రమాలు చొప్పున దేశంలోనే ప్రముఖులైన అందరినీ కూడా తీసుకొచ్చి ప్రవచనాలు, అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 4 సంవత్సరాల నుంచి భగవద్గీత గీతాయజ్ఞం కింద పెట్టి ఒక యజ్ఞంలా బాలబాలికల్లో చైతన్యం రావాలని 108 శ్లోకాల మీద పోటీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రేపు ఉదయం అనగా 11వ తేదీ 12వ తేదీ పోటీలు నిర్వహిస్తారు. 13వ తేదీ బహుమతి ప్రదానం ఉంటుంది. వచ్చిన వారందరికీ కూడా పార్టిసిపెంట్స్కి, అందులో పేరెంట్స్కి అందరికీ కూడా ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. మరి 13వ తేదీన గజల్ శ్రీనివాస్ గారు, గజల్ మాస్టర్ వారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా ముగింపు సభలో ఈ బహుమతి ప్రదానం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ గీత యజ్ఞంలో పాల్గొని ఆ స్వామివారి కృప పాత్రలు అవ్వాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.